చెప్తాడు నువ్వు. ఎక్కడ జరుగుతుంది అన్నదానం? ఎక్కడ జరుగుతుంది? నైజీరియాలో జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది అన్నదానం? ఎక్కడ జరుగుతుంది? నైజీరియాలో జరుగుతుంది. చెప్పినాము 50,000 మందికి. మీరు చేసాడది దుబాయ్, ఇది ఏమంటారు, స్కామ్. నన్ను ఇట్లా బెదిరిస్తున్నావు నువ్వు. కొత్తగా నువ్వు మళ్ళా తనడం కూడా తెలుసు. నువ్వు నా గోపాల్నా, నో, హలో నా గోపాల్నా, సౌండ్ చేద్దాం వేరే నా. ఏనా ఎన్నిసార్లు ఫోన్ కొడతా, నీ సిగ్నల్ తగలడం లేదు. నువ్వు ఫ్లైట్లు ఎక్కడము దిగడము ఏంది అసలుకు? కాదు 50,000 మందికి అన్నదానాలు పెట్టించాలని చెప్పినావు. సరే నేను ఆ కార్యక్రమానికి ఒప్పుకున్నాను. వేసా కదా 50,000, ఇంజిన్ తేలా నేను. ఇప్పుడు బ్యానర్ కట్టిస్తా అన్నావు, ప్రధానమంత్రి వస్తానన్నావు, ముఖ్యమంత్రి వాళ్ళు వస్తానన్నావు, ఎమ్మెల్యేలు ఎంపీలు అన్నదానానికి హాజరవుతానన్నావు. బ్యానర్ ఫస్ట్లో చూస్తారు వాళ్ళు చూసిన వెంటనే ఎవరు వీళ్ళు అని చెప్పి గవర్నమెంట్ కాంట్రాక్ట్ వర్కులు వస్తాయని చెప్పినావు. ఆ డ్రవ్ బాగుంది. నేను చేసిన దాని గురించి కాదు. ఇప్పుడు మనకి ముందర ఫ్రంట్లో వేపిస్తానే ఫ్లెక్సీకి అదే 1,080 into 19,049 వేసుకో పెడతావు బ్యానర్. ఎంతమంది దాంట్లో? ఇద్దరా? ఎవరెవరు? నీది నాదే? నాది ఈ పక్క ఎడం పక్కకి ఈ సైడ్కి వేసి, నీది రైట్ సైడ్కి వేసేసి మధ్యలో పేరు చెప్తాడు అబ్బాయి. ఫోటో పెట్టినా నీకు వాట్సాప్లో, శివ అని. ఆ అబ్బాయి సెంటర్ పాయింట్లో పెట్టేసి నన్ను ఈ పక్క, నువ్వు ఆ పక్క, మధ్యలో ఆ పిల్లోడు హైలైట్ కావాల. నేను సెంటర్ ఆఫ్ అట్రాక్షన్, సెంటర్ బయట కావాల. సెంటర్ బయట ఇది ఫ్రేమ్లో సెంటర్ అని రా చూడలే. ఫస్ట్ ప్రధానమంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా ఆ పిల్లోనే చూడండి ఫస్ట్. తప్పేముంది? మనం ఆల్రెడీ తెలిసిన వాళ్ళమే కదా మనకు అన్ని. మంత్రి అయినా ఆ పిల్లోనే చూడండి ఫస్ట్. తప్పేముంది? మనం ఆల్రెడీ తెలిసిన వాళ్ళమే కదా మనకు అన్ని. చేసేదేముంది? ఆ పిల్లోని ఫోటో మరసా నీటి పెట్టమన్నా. ఆ పిల్లోనికి ఇష్టం ఉందే లేదా? నీకు ఇష్టం ఉందే? ఫ్లెక్స్ లేపించు. కానీ మరి నేను లెక్కలేదు. ఏం లెక్క లేదు? లెక్క ఇచ్చి లేకపోతే లేదా అయ్యేది అవుతాయి. నీకు ఫ్లెక్స్ లో ఉండే సెంటర్ పాయింట్ నువ్వు ఓకేనా? సెంటర్ పాయింట్ మధ్యలో ఫోటోలు అనేది అంటారా నాయన? నీకు వర్డ్స్ లేవు, నీకు ఓకే కదా? ఆ పిల్లోనికి ఇష్టమే. ఆ పిల్లోనికి ఫోటో సెంటర్ పాయింట్ లో పెట్టి బట్టలు తీపిచ్చాయి. సూట్ వేపిస్తారు. అల్లటప్ప చూసేది ఎవరు? అదే కదా. ఆ బట్టలు తీపిచ్చి సూట్ వేపించి మంచి కలర్ తెప్పించేదట చూడు. మంచి గ్లామర్ ఉండాలి. చూడు మంచి గ్లామర్ ఉండాలి. చూస్తానా ఎవరు ఆ పిల్లోడు, ఎక్కడి నుంచి వచ్చినాడు, ఎవరు రానాయన అనేది అట్లా ఉండాలి. అందరు షాక్ అయ్యేది అట్లా. అది వాళ్ళు ఎంటర్ అయిన వెంటనే హెలికాప్టర్లో పూలు పడతాయి కదా. పూలు పడతాయి మనకి. స్టేజ్ కాడ ఫ్లెక్స్ చూసి ప్రధానమంత్రి వీళ్ళంతా సెల్యూట్ కొడతారు వచ్చిన వాళ్ళందరూ. ఫోటోని చూసి సూపర్ డిజైన్ చేసినావు. భోజనాలు 50,000 మంది అయినా ఇంకేమైనా ఎక్కువ తక్కువ అయినారనా గోపాలనా? 50,000 మంది అంటే ఎవరికి తక్కువ కాకూడదు. ఒకటి బోని నాతో చేయించుకున్నావు, మంచి జరిగింది. చిట్ట చివరిది కూడా క్లోజింగ్ కూడా అమౌంట్ ఖచ్చితంగా ఎవరైనా మంచి చేతితో చేయించుకుందాం. ఎందుకంటే నీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారు మంచి వాళ్ళు? నాకు తెలిసిన వాళ్ళు అయితే వీడు మంచి చెయ్యి, ఫైనల్ది వీందే చేపిస్తా. ఇంకా సెంటర్ పాయింట్ బట్టలు ఇప్పి ఫోటో పెడతాను లేదా ఫ్లెక్సీలో ఇంకా పాయింట్ లైటింగ్ లేపిచ్చి ఇంకా పెట్టు, ఫ్లైట్ లైట్ పెట్టు, సెంటర్ పాయింట్ డెట్టు వాడు అయ్యేటు కానిలే వేపిస్తాడు. నా పిల్లలతో వేపిస్తాను. మన ఇంటాడులే, మన మాట ఇంటాడు. ఎందుకంటే ఇప్పుడు వర్క్లు వచ్చిన తర్వాత ఆ పిల్లోడు స్టేజ్ రేంజ్ ఎట్లా పోతుందో వానికి ఒక అవగాహన ఉంటుంది. అంత పిచ్చోడేం కాదు. నేనే 50,000 ఇచ్చినానంటే నేనే 50,000 ఇచ్చినంటే మనకి ఇవాడికి అర్థమేంటది పెద్దదే ప్రోగ్రామ్ అని. సరే ఓకేనా గోపాల, లైన్లో ఉన్నానా? నువ్వు ఏంది ఉన్నట్టుండి సిగ్నల్ లేకుండా పోతుంది.
ఎవరేం పట్టుకోరలే నేను సిమ్ములు మారుస్తాడు తిరుగుతాడు. మార్చాడు ఎంతమంది ఫోన్లు చెప్తారు. అంటే జాగ్రత్తగా ఉండనా 700 ఎక్కువసేపు ఉండద్దు, అట్లా వేరే చోటికి ఇంకో చోటికి ప్లేసులు మారుతాడు. ఏమైతే అభిమానులు ఎక్కువ, అభిమానులు ఎక్కువ. అవునా? అభిమానులకి సరేనా, ఎక్కువసేపు మాట్లాడినా కూడా నేను పట్టుకుంటారు, నేను మళ్ళీ చేస్తా. ఇదేంది ఇదే ఏంది చాలా మందికి ఇష్టం లేదు, అంతమందికి అనాదానాలు చేపిస్తారు. నీకు నంబర్ పెట్టినా దానికి ఒక 5,000 వేయించేసి ఫైనల్ నీ చేత్తో. స్టార్టింగ్ నాది, ఎండింగ్ నీది, మొత్తం క్లోజ్ అయిపోతుంది. ఏనా 5,000 అంటాను? 50,000 మంది భోజనాలు, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి వాళ్ళంతా పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు. నీకు మధ్యలో బట్టలు ఇప్పి నిలబెట్టి సెంటర్ పాయింట్ ఫ్లడ్ లైట్ వేపిస్తా అంటే నీకు మళ్ళీ ఏది మాట్లాడుతాను? అది ఇప్పేసినట్లే సూట్ ఎత్తలేదా మళ్ళా పో, నువ్వు పోయి త్వరగా డబ్బులు వేయించేయి. మనం పనులు దొరుకుతాయి కదా వాళ్ళకి అట్లే గుర్తుండిపోతావు. చూసిన వెంటనే ఫస్ట్ లో నిన్నే అందుకు పెట్టించినాను. మేము ఆ పక్క ఈ ఆయన గోపాలన్న ఈ పక్క ఉంటాడు. నన్ను పాల్గొనించుకునేందుకు థ్యాంక్ యూ. నువ్వు పోయి త్వరగా ఏపీ పోయి ఎవరితో తక్కని కానీ కటకట చేయొద్దు, ఎందుకంటే ఇది డబ్బుతో సంబంధించిన విషయం. A few minutes later. అయిందా? ఏం వేసినావా? వచ్చిండు మన మామూలు టెన్షన్ ఉంది. నమ్మ చేతులు కాలాడడంలే 50 మంది 1000 మంది భోజనాలు అంటే ఎంత టెన్షన్. నా గోపాలన్న అమౌంట్ వచ్చింది చూడ, గుర్తుపడతారు. ఇప్పుడు గోపాలన్న కూడా నిన్ను మర్చిపోలే. ఏం పేరు వచ్చింది? సార్ సార్ అన్నందున ఏం పేరు మీద వచ్చింది అమౌంట్? గోపాలన్న మారుతి పేరు మీద వచ్చింటారు చూడు 5,000. నమస్తే, నా పేరు శివ అంటారు. చెప్పు. బ్యానర్ చూస్తాడు, ఫోటో చూసినాడు ఆయన. అప్పుడే అన్నాడు ఆయన, ఈ పిల్లోడు ఎప్పటికైనా మంచి గూడ్చిపోతాడు. హలో గూడ్చిపోతాడు. హలో ఏం గూడ్చిపోతాడు? గూడ్స్ లెక్క పోతాడంట. హలో మన గూడ్స్ నాకు ఇక్కడితో ఇది ఆపేసాయి. మనం కలెక్ట్ చేస్తానే ఫండ్స్ ఇందరితో ఆపేసింది. అంటే బోని నాది చివరి వీంది. ఆ పిల్లోనికి రేపు వాట్సాప్ పెట్టేసాయి, చూసుకుంటాడు మొత్తం అంతా. నేను చూసుకుంటానన్నా. మీరు ఎందుకున్నారు? నేను ఉండే కదా. ఎవరు వస్తారు మళ్ళా? పరిగెత్తా నాను 70 వేల చోటికి ఉండతో నేను పెట్టేస్తా. ఆ సెల్ ఇసిరేసి పరిగెత్తు. సెల్ ఇంటికి ఇసిరేస్తాడు. అన్నీ ఉన్నాయి ఆయనతో సెల్లులు. డబ్బులు అసలు చెప్తా లేదా, మంచి పనులు చేయని ఇప్పట్లో. సరే నీకు వాట్సాప్కి వస్తుంది, నీ నంబర్ పెట్టినాను, నీ ఫోటో పెట్టినాను, వాట్సాప్లో చూసుకో. నీ వాట్సాప్లో భోజనాలు ఎట్లా జరుగుతున్నాయి, నీ బ్యానర్ ఎట్లా కట్టినారు, సెల్యూట్ ఎవరెవరు కొట్టినారు అనేది కూడా నీకు డీటెయిల్ అంతా నీకు వాట్సాప్లో వీడియో పంపించేస్తాను. యాడికి పోదు? ఎందుకు అంత దూరం అవలేస్తాను? ఏం కానగల నీకేమన్నా ఏం మధ్య మరిపోయమన్నా ఏమన్నా కాదు, అంత దూరం ఎందుకు? దూరమే కాదు, పోవడమే. మనం చేసేదానికి అందరిలో కనబడాలా, అటు ఏం జరుగుతుంది అంత విచారించి చూడాలా, పెట్టాలా, నా చేతి నుంచి పెట్టాలా. ఏమన్నీ మాకుంటాయి, మా కోరికలు. మనం మాట్లాడాలి కదా. ఓకే, ప్రైమ్ మినిస్టర్తో సేకండ్ ఇప్పించుకోవాలా, ఫోటోలు దిగాలా, మనం గొప్పగా చెప్పాలా. మనం కూడా 5,000 ఇచ్చి ప్రైమ్ మినిస్టర్ తో షేక్ హ్యాండ్ తీసుకొని 50,000 మంది భోజనాలు పెట్టించిన అంటే ఓవర్గా ఉంటుంది. ఎందుకంటే నువ్వు ఇచ్చే 5,000కి వాళ్ళకు ఒక అప్పలం కూడా రాదు. 50,000 మందికి నువ్వు అంత ఓవర్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. మేమేదో మంచోళ్ళం కానీ బ్యానర్లో పెట్టించిన మాట బాగుంది. నువ్వు పోల్లా నీకు ఒకవేళ సంకల్పం ఏమన్నా నీకు పీకుతా అంటే ఒకవేళ 3 లక్షలు పెట్టుకో, ఫ్లైట్ టికెట్, ఆడ మళ్ళీ హోటల్లో దిగేకి నిన్ను ఆడ నుంచి పిలిచిపోయి కార్లో తీసిపోయి చూపిస్తారు. అన్నదానంలో నువ్వు వాళ్ళకి వడ్డిస్తావా లేదా, ఆడేమన్నా తినేది ఏమైనా తక్కువ అయిపోతే మళ్ళీ నువ్వు 3 లక్షల లెక్క ఏంటికి ఏం చెప్తాడు నువ్వు? ఎక్కడ జరుగుతుంది అన్నదానం? ఎక్కడ జరుగుతుంది? నైజీరియాలో జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది అన్నదానం? ఎక్కడ జరుగుతుంది? నైజీరియాలో జరుగుతుంది. అమ్మ జీవితం ఆ దేశాన్ని ఓలను ఆ నైజీరియా దేశంలో పెట్టిస్తాడే. మనం ఈడ చుట్టుపక్కల కాలనీలోనో ఈ ఊర్లోనో లేదా పక్క ఊర్లో అయితే ఒకవేళ మనం కూడా పదాంప గుంపులో మనం కూడా కూర్చొని తిందాం అంటా. చెప్పు తీసుకొని పల్ల నెత్తి మీద కొట్టుకున్నా శని పోదు. అసలు నా నోటి దూరా నేను రావడమే నాకు పెద్ద తప్పు. వానమ్మ ఎక్కడో జరిపిన దానికి నమ్మ
నా 5,000 బొక్క పెట్టిస్తాను వేరు నీకు లేదు నేను ఏమనుకుంటూ సచ్చాను ఎవరిదైనా ఆకిలే ఎవరిదైనా కడుపే ఓ నువ్వు చేసింది మరి ఇక్కడ అనుకొని ఈ ఊర్లో అనుకొని నేను పెద్ద బిల్డప్ గా ఊర్లో కూడా చేద్దాంలే ఫస్ట్ నైజీరియాలో అయిపోయి తర్వాత ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా మళ్ళీ వేరే దేశాలనే కొన్ని అంటే ఒకసారి గుడిపించలేదు ఇంకా ఎన్నిసార్లు అని గుడిపించాలని కదా నీ ప్లాన్ కడుపు లేదా నీ ఏడబెట్టేదానికి మన అవసరమా చూస్తావు కదా వాట్సాప్ చూసా ఇచ్చేది ఎక్కడేమన్నా ఎట్లా మన దగ్గర చూద్దామన్నా కదా మేము 3 లక్షలు ఖర్చు అవుతుంది గాడవాకేమన్నా పెట్టుకోలేకేమన్నా ఫ్లైట్ ఏమన్నా నాదే నువ్వు ఒకవేళ నీకు 3 లక్షలు ఖర్చు ఇక్కడ అనుకున్నాము నేను ఇక్కడ అనుకొని మార్గం ఉంది ఇక్కడ మన వైజాగ్ లోనే షిప్ పోతుంది నైజీరియాకి 6 నెలలు పోతుంది నువ్వు ఆ షిప్ లో పోతానంటే తక్కువ రేటే తీసుకుంటారు నీకు 15,000 13,000 తీసుకుంటారు టికెట్ ఏమా గాడ ఏం పని బాట్లేవా మాకేమన్నా టికెట్ ఏమా గాడ ఏం పని బాట్లేవా మాకేమన్నా పని చూసుకొని నైజీరియా పోవాలి ఏమి నువ్వు ఏం చేద్దామని నువ్వు ఎంతమంది చేసినావు ఇట్లా ఎంతమంది వాడు ఎవడు ఫోన్ చేసిన వాడు ఎవరు గోపాల్ అన్న గురించి అన్న ఎవడు అనకన్నా గోపాల్ నా కొడుకు మళ్ళా అన్న నైజీరియా సౌత్ ఆఫ్రికా థాయిలాండ్ మొత్తం బ్యాంకాక్ పెద్ద పెద్ద దేశాలన్నీ దేశాల్లో అన్న పేరు రాపించింటారు ఎట్లా అన్నదాత అన్న మా గోపాల్ అన్న అని ఎట్లా అన్నదాత అన్న మా గోపాల్ అన్న అని ఊరికన్నా నీకన్నేమో వాళ్ళకన్నేమో లక్షల మంది ఉసురు పోసుకున్నాడు అన్న నీకు తెలుసా ఏమి ఉసురు పోసుకున్నాడు ఎంతమంది తినాలి ఎంతమంది పోయింటాడు లక్షల మంది ఉసురు పోసుకున్నాడు కొన్ని వందల మందికి కడుపు నింపినాడు కడుపు నింపినాడా అనే కంపెనీ నింపి ఎంతమంది పోగొట్టింటాడో 1000 రూపాయలకి 10 రూపాయలు పెడతాడు చూడు 500కి 5 రూపాయలు పెడతాడు అది కథ సాలడానికి ఏం సాల్దు మాట మాట్లో గూడ్చుకోవాలి కదా మీరు ఇప్పుడు 5,000తో పెద్ద నష్టపోయింది ఏముందా అన్నదానానికి ఆస్తుపాస్తులు ఏమైనా పెట్టినావా అన్నపాసు కాదు 5,000 గొప్ప కదా మాకే మళ్ళీ 5,000 తింటారు కదా నీ పేరు చెప్పి అప్పలాలు కొంచుతానులే నేను ఎవడు పెట్టిన నా చేతితో పెడితే నాకు తృప్తి ఉంటుంది నువ్వు ఆడో వేపిస్తే ఏమే అన్నదానం అయిపోయింటది ఏడు వాళ్ళకి అయిపోయింది మీకు అయిపోయిందిలే మీరు దాంట్లో నువ్వు కూడా ఉండవు కదా ఏడు ఇప్పుడు స్టార్ట్ అయింది నువ్వు వచ్చే ముందు అన్నదానం అయిపోయింది ఈ 10 నిమిషాల్లో నీకు అర్థం కదా ఫుల్ ఫాస్ట్ మిషనరీ పెట్టినాము 50,000 మందికి మీరు చేసాలన్నది దుబాయ్ ఇది ఏమంటారు స్కామ్ మిమ్మల్ని చాలా పరిణామాలు ఎదుర్కొంటారు కోర్టులో ఆధారపరిచి మిమ్మల్ని ఎట్లా చేయాలంటే అట్లా చేస్తాను మళ్ళా మిమ్మల్ని ఇద్దరిని ఇట్లా చేయకూడదని కండిషన్ పెడతా బట్టలు ఇప్పించి బ్యానర్ కట్టేయడం నీకు అంతకంటే ఎక్కువ నువ్వు ఇచ్చిన 5,000కి పోరా చిటాలుగా అంటే ఏమి అంటే బట్టలు ఇప్పింది అంటాడు అదే ఇప్పుడు నైజీరియాలో ఎవరు ప్రైమ్ మినిస్టర్ వచ్చేది నైజీరియా ప్రైమ్ మినిస్టర్ నైజీరియా చీఫ్ మినిస్టర్లు వచ్చేది మనోళ్ళు కాదు ఆడెవరు తేడాగానే కట్టినారు బ్యానర్ అని చెప్పి వాళ్ళు అటు నుంచి అట్లా వెళ్ళిపోతారు అది కూడా మన దానికోసమే పెట్టింది ఆ పుట్టుబడి ఉన్న వాళ్ళని పెడతాం ఫస్ట్ లోపలికి వస్తే చెక్ చేయరా అన్నదానం జరుగుతుందా లేదని బట్టలు అయిపోయాడు బ్యానర్ కట్టింది చూసి అట్లా వెనక్కి తిరిగి వెళ్ళిపోరు లోపల అన్నదానం జరుగుతుందా లేదని ఎవడు కనుక్కోడు అంటే ఇది కనబడుతుంది మొత్తం అంతా నీకు ఏ నైజీరియాలో వాళ్ళు చూస్తే నీకేం మళ్ళీ నాకు మళ్ళీ ఊరాయి మాట్లాడుతున్నావు ఏంది నువ్వు తప్పేం మరి అవన్నీ చూసుకుంటే ఏం బతవాడు 5,000 అంత పెద్ద బ్యానర్ వేయమంటే ఆశామాస ఏమన్నా 5,000 నమ్మ జీతం అమ్మ అన్నదానం అయిపోయింది హ్యాపీ ఖుషిగా ఎవడు ఖుషి అవుతాడా ఫస్ట్ లెక్క పడమని నీకే మనం మామూలుగా గోపాలందని పెట్టుకోడు మధ్య మధ్య ఇవన్నీ మొత్తం ట్రాన్సాక్షన్స్ ఫేక్ మొత్తం నంబర్లు ఫేక్ అన్న ఉండేది ఫేక్ ఈ పాడి యాడికి ఎస్కేప్ అవుతుంటాడు యా ట్రైన్లో పోతుంటాడు యా బస్సులో వెళ్ళిపోతుంటాడు చాలా ఉంటాయి అవన్నీ నీకెందుకు కానీ ఎంతమందిని ముంచేసింటారు ఎంతమంది నువ్వు కూడా దాంట్లో యాడ్ అయ్యి నువ్వు కూడా మీ మీద కేసులు పెట్టి ఇన్సూరెన్సులు పెట్టి నా పాత్ర ఏం లేదు 1,000 రూపాయలు వేసిన అన్నకి నా 1,000 రూపాయలు నాకు వెనక్కి అంటే లేదు నేను 1,000 రూపాయలు అయినా సరేనా నీకు ఒక 5,000 కొట్టిస్తాయి ఉంటున్నా నా 1,000 రూపాయలు నాకు పంపించేసి అని చెప్పిన అది కథ ఏమి అందుకు నన్ను వేయిస్తాను ఇప్పుడు నీ బ్యానర్ పడింది లేదా మాటల్లో మాటల్లో కదా నువ్వు నన్ను ఎక్కించినావు బుర్ర ఎక్కించి పూలు పడలేదా ఎవరు పడతాయి ముడ్డికి పడతాయా ఏమైనా పూలు ఏమైనా ఫోక్సింగ్ లైట్ ఇక్కడ పడతాయి ఫోక్సింగ్ లైట్ ఇక్కడ పడతాయి ఫోక్సింగ్ నీ పూలు పడతాయి ఫోక్సింగ్ లైట్ పడుతుంది అంత అయిపోతుంది వేయించుకో
అయిపోయింది. మంచి కార్యక్రమంగా ఘన విజయం సాధించిన 50,000 మందికి భోజనం ఎవడు సాధించాడు? ఏ సాధించాడు? అయిపోయింది నష్టపోయినా భోజనాలు. ఎవడికి చెప్పాడు నువ్వు? నాకు సంబంధమే లేదు, నాకు ఎటువంటి అయినా సంబంధమే లేదు. నా లెక్క నాకు ఇచ్చేర్రి, నేను చచ్చిపోతాను చాలు. మీకు అసలు నీ దగ్గర ఉండేదే పొరపాటు అయిపోయిందిపా. ఎట్లా వస్తాయి లెక్కలు? కడుపులోకి తిన్నాక అన్నం బయటికి వస్తుంది. నువ్వు నీతి మాటలు చెప్పొద్దు, నువ్వు అర్థమైందా? సరే, నువ్వు పెట్టిన 5,000కి ఆడెంతమంది తిన్నారో 500 మంది నైజీరియాలని వాళ్ళ మీద కేసు వేసుకో, అంతే. పోయాడు పోరాడుకో నైజీరియాలో. నైజీరియాలకి ఏం సంబంధము? నాకేం సంబంధము? వాళ్ళు నువ్వు చేస్తారా? నేనేం కాదు కదా. ఫుల్ అలసిపోయినాను. ఈ భోజనాలు, ఈ అన్నదానాలు, ఈ టెన్షన్తో నిద్రే లేదు. ఈ కార్యక్రమం అయిపోయినాక ఫుల్ నిద్ర వస్తుంది. ఏం నాకు వస్తా? ఏం చేసినావని అక్కడ నువ్వు అది ఊరికి ఫోన్లో మాట్లాడకేనా నువ్వు? నేను ఫోన్లో మాట్లాడినానా? అవి కాదు, ఆడ ఎంత కార్యక్రమం జరిగింటది. 10 నిమిషాల్లో 50,000 మందికి అన్నదానం చేయాలంటే ఆశామాషి తక్కువ కాలం చేస్తాను. మరి ఈడేమే నువ్వేదో వండించి నమ్మ పెండిచ్చేట్లు పరిగెత్తిచ్చి చేస్తాను. 10 నిమిషాల్లో అన్నదానం ఎందుకు అయిపోతుంది అనుకోండి. 10 నిమిషాల్లో 10 మంది పెడతాను, టైం అయిపోయిందని బంద్ చేసేయడమే. బ్యానర్ బీకేసి ఇంకా దౌడే. పేరుకి 50,000 మంది పెడతాము, కానీ టైం పెడతాం. 10 నిమిషాల్లో తినేయాలి. ఎవరు తింటారు అనేది 10 నిమిషాలు ఎంతమంది తింటారు? మళ్ళీ అదే కదా మాది స్కీము. మిమ్మల్ని ఇద్దరిని కలిపి నమ్మ యాదవ్ దాంట్లో పెద్ద దాంట్లో ఇరికిస్తాను. మంచి గవర్నమెంట్ జాబ్లో ఇరికి, సెంట్రల్ గవర్నమెంట్ లో ఎవరో ఇరికిస్తా అంటున్నావు. ఇరికిచ్చేదా సెంట్రల్ గవర్నమెంట్ లో ఇరికిచ్చేది అంటాడు. ఇరికిచ్చేది వేరు. మిమ్మల్ని దొంగలుగా ప్రకటిస్తా. ప్రకటించే నువ్వు ఏదో పెద్ద రాజు దర్బారు, నీకు ఒక రాజ్యం ఉన్నట్లు ప్రకటిస్తాడు. పోయి ప్రకటించుకుంటావో, పిర్రలు వేసుకుని గోడకు రాకించుకుంటావో, ఏం చేస్తావో చేసుకోపో. నాకు గుర్తుంది. నువ్వు పిర్రలు మధ్యను నువ్వు మళ్ళా నువ్వు చాలా మీరు లెక్క ఇల్చిందే కానీ కంపల్సరీ ఇల్చిందే. దీంట్లో మాత్రం కాంబేరం వేసుకుని కాను. నువ్వు కాంబరపేసర్ కాకపోతే కామేసన్నా కాదు, పో. దాని గురించి పోరాడుకో, అంతే. అయిపోయింది. ఎవరు తిన్నారు? ఎవరు పెట్టారు? వాళ్ళ పేర్లు కావాలా నీకు? నైజీరియా నా బొమ్మలు నైజీరియా ఎవరు తిన్నావు? ఇక్కడ పెట్టినా ఒప్పుందండి. నేను ఇక్కడ పెట్టేదా ఇస్తాను, నీ వంతు సాయం చేద్దు పో. నాకు మళ్ళీ ఒకసారి గుడి పెట్టిన సార్, ఇంకా ఒకసారి గుడి లైవ్ లో చూస్తావు కదా, ఇక్కడ లైవ్ లో చూస్తావు కదా. లైవ్ లో మీరు చూస్తావు ఎట్లా? ఆధారం కొనే కదా ఇచ్చిన లెక్క. సరే పోరా, మాకేం పోరా. నాకు తలనొస్తుంది మాట్లాడి, ఎక్కువ ఆలోచించి అందరు ఆకలి తీర్చాలని చెప్పి నిద్ర లేకుండా. తీర్చాలంటే నీ డబ్బుతో చెయ్యి, నీ ఉదురుతో నీవు కష్టపడిందే చెయ్యి. పక్కన వాళ్ళు తెప్పించేది కదా. కష్టమడా ఉండాలి కొద్దిగా ఎథిక్స్ అయినా. అంతా మన అనుకోవాలంటారు. నా బొంగులో పెట్టుకుని నువ్వు ఏంది మేము చేస్తే తృప్తి ఉంటుంది. నా బొంగులో తృప్తి ఎవరికో పెడితే మన ఊరు పెడతారమ్మా? నైజీరియా ఎవడో మన పెడితే మన తిన్నారని గైకి ఏమా సిల్లుగా అయిపోగా డబ్బులు అన్నదానం అయిపోయినాక నువ్వు అరుచుకుంటేందుకు? రిలాక్స్ గా పోయి ఏమన్నా నువ్వు ఏదైనా అనుకోపోరా. నాకు మెంటల్ లేచింది అనుకో, జుట్టు తీసుకొని గోడకు కొడతా, ఖచ్చితంగా చెక్కలు పగిలిపోయేదట్లా, లోపల దూరేదట్లా కొడతా, దొమ్మలు గుద్దుతా, దొక్కల్లే గుద్దుతా. మీరు లెక్కలు తీసుకొని మాట్లాడితే కొడతాము. అయిపోయింది ఇచ్చి వీరితో ఏందని చెప్పి ఇడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఇంకా మళ్ళా ఎందుకు తీసుకున్నారో ఇస్తారా ఈయన ఏం మాట్లాడినా కూడా కొడతాము. ఆడికి అయిపోయింది. ఇంకా అది గతం ఇంకా ఆడికి తినేసినారు, ఆడికి అయిపోయింది. అన్నదానం అయిపోయింది, అన్నీ అయిపోయినాయి, అన్ని సర్దేసినారు, అన్ని సామాన్లు కడిగేసినారు, అంత ప్యాకప్ అయిపోయినారు. ఇంకా ఆడికి అయిపోయింది. బ్యానర్ కూడా జరిగిపోయింది. ఇంకా మళ్ళీ పాయింట్ ఎత్తినారంటే కొడతాను, అంతే. నేనైనా గోపాల్ అయినా ఇంతే. ఈ ఉండకుండా వెళ్ళిపోతే నీకు మంచిది. 5,000 ఇచ్చి మళ్ళీ నేనే దెబ్బలు తిన్నా అనే బ్యాడ్ నేమ్ నీకు వద్దు. నువ్వు అట్లా ఇట్లా తెగిస్తున్నావు, నువ్వు ఇట్లా బెదిరిస్తున్నావు. నువ్వు కొత్తగా నువ్వు మళ్ళా ఎగిచ్చితనడం కూడా తెలుసు. నువ్వు ఫస్ట్ రెచ్చగొట్టుకుంటావా? నువ్వు చూద్దామా? రెచ్చగొట్టుకుంటావా? ఇప్పుడు నువ్వు కొడతావు, ఫ్రీగా ఇడిచిపెట్టుతావా? రెచ్చగొట్టుకుంటావా? నువ్వు ఇప్పుడు చూడు మిమ్మల్ని ఇద్దరిని. నీకు మళ్ళా పరిణామాలు చాలా ఎదురైకపోతాయి కదా. మళ్ళా నువ్వు ఇట్లా ఉండవు, నువ్వు అట్లా ఇద్దరు
నువ్వు చూడు మళ్ళా ఇంట్లో ఏం అన్నదానం చేసి దాని గురించి గొప్పగా చెప్పుకోకుండా మళ్ళీ దాని గురించి